మెరుపు కలలు. అమ్మా ప్లీజ్ అమ్మా, అంత మాట అనకమ్మా, నేను తట్టుకోలేను. కావాలంటే నువ్వెలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ నన్ను దూరం పెడతానంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. అమ్మా, నువ్వు చేసిన ద్రోహానికి నేను కూడా ఆత్మహత్య చేసుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకున్న బాధ్యతలు ఆ పని చేయకుండా ఆపుతున్నాయి. అమ్మా వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడుకో. సంగీత వేసిన ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని నరక కూపంలోకి తోసేసింది. దానికి చేయూత అందించి దాని జీవితాన్ని నిలబెట్టాలి. సౌందర్య ఇప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. దానికి అండగా ఉండాలి. ఈ బాధ్యతలు గనక నాకు లేకపోయిండుంటే ఈ పాటికి చచ్చి శవమై ఉండేదాన్ని. అమ్మా అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకమ్మా. మాకు నాన్న దూరమైన మాకు నువ్వే దిక్కు. అలాంటిది నువ్వెలా మాట్లాడుతుంటే నేను వినలేకపోతున్నాను. నీకు అత్తయ్య కుటుంబం మీద కోపం ఉందని తెలిసినా నేను వెళ్ళడం నా తప్పే, కానీ వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఇందులో నా తప్పు మాత్రమే ఉంది. నన్ను క్షమించమ్మా. కానీ నువ్వు కావాలమ్మా, మాకు కావాలి. అది జరగదు, 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 జరగదు. సంగీత జీవితాన్ని చక్కదిద్దాలన్నా, సౌందర్య జీవితానికి తోడుగా ఉండాలన్నా నువ్వు నాతో పాటు ఉండకూడదు. ఉండకూడదు, కూడదు, 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 కూడదు. నువ్విలా నన్ను వద్దనుకుంటే నేనేమైపోతానమ్మా? ఎక్కడికి వెళ్తాను? అసలు నిన్ను వదిలి నేను ఉండగలనా? నేను ఇన్ని రోజులు ఇలాగే అనుకొని నిన్ను నమ్మాను. కానీ నీకు నాకంటే కావలసిన వాళ్ళు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఇంకా చాలా మంది ఉన్నారని నాకు ఈరోజే తెలిసింది. నాకంటే, నాకిచ్చిన మాట కంటే కూడా నీకు వాళ్లే సర్వస్వం అని తెలిసింది. నీకు వాళ్ళందరూ ఉండగా ఇక ఇక్కడుండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో, 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 వెళ్ళో. నాకు వాళ్ళెవరూ వద్దమ్మా. నాకు నువ్వొక్కదాన్ని ఉంటే చాలు, నాకింకేం అక్కర్లేదు. నిన్ను ప్రేమగా చూసుకునే అత్త, అన్ని విధాలా అండగా ఉంటే బామ్మ, అంతకు మించి నిన్ను ప్రాణంగా చూసుకునే భర్త ఉండగా వాళ్ల కోసం నన్ను మోసం చేస్తూ నాటకాలాడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు. ఒకవేళ ఉన్నా నేను ఉండనివ్వను. అమ్మా, చూడు, మా అమ్మ పిచ్చిది, ఎలాగైనా నమ్మించచ్చు అనుకుంటున్నావేమో. అది ఇక జరగదు. కాదు, కూడదు అని లోపలికి రావాలనుకుంటే లోపల నీకోసం ఉండేది మీ అమ్మ శవం, 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 శవం. మెరుపు కలలు, మెరుపు కలలు. ఏంటి సమయం ఇలా అయ్యింది? ఎలా తట్టుకుంటున్నావు? తెలీదు రాగిని, నేనిప్పుడు ఏం ఆలోచించుకునే పొజిషన్లో లేను. అంతా బ్లాంక్ గా ఉంది. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు.
ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి నా వల్ల అయిన సాయం చేశాను. అయ్యో, కానీ అదమ్మ మనసుని గాయపరిచింది. ఓపిగ్గా ఉండు సంయు, అన్నీ సర్దుకుంటాయి. అంతకు మించి నేను చేయగలిగిందే ఉంది రాగిని. సంగీత, మీరు లోపలికెళ్ళండి. అమ్మ మిమ్మల్ని చూసిందంటే అమ్మ కోపం మరింత పెరుగుతుంది. నాకేం కాదు, మీరు వెళ్ళండి. చూడు సంగీత, సంయుకి తలకి దెబ్బ తగిలి శారీరకంగా, మీ అమ్మగారి మాటలకు మానసికంగా ఎంతగానో బాధపడుతుంది. ఇలాంటి టైంలో కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ దగ్గరలేరు. నువ్వే మీ అక్కని బాగా చూసుకోవాలి. ముందు తనకి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇవ్వాలి. అవును, అమ్మకి భయపడి అక్కనలా వదిలేస్తే తెల్లారేసరికి తనకేదైనా అయితే తట్టుకోగలమా? ఆలోచించు. వెరీ గుడ్ సంగీత, వెళ్ళు. ఏం చేస్తున్నావు? నీకంత ప్రేమ ఉంటే నువ్వు కూడా దీంతో పాటే బయటే ఉంటావా? అది నాకు చేసిన ద్రోహానికి భోజనం పెట్టాలనుకుంటున్నావా? అమ్మా, తనని వనకమ్మా. నువ్వు నాతో మాట్లాడొద్దు. సంగీత, లోపలికొస్తావా లేదంటే దాంతో పాటు బయటికి వెళ్తావా? నీ గురించి ఆలోచించాను, కానీ భాను ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను ఊహించలేకపోయాను వాసు. నిజమేనమ్మా, కానీ అత్తయ్య సంగతి మాకంటే ఎక్కువ నీకే తెలుసు కదమ్మా. అవును వాసు, నేను భానుని అంచనా వేయటంలో పొరపాటు పడ్డాను. ఇంతకు ముందు సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. పైగా జరిపిస్తుంది గుళ్ళో కదా అనుకున్నాను. కానీ భాను అక్కడికొస్తుంది, ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఎంతసేపు నిన్ను కాపాడుకోవాలి, నిన్ను మామూలుగా చెయ్యాలని ఆలోచించానే కానీ దాని వెనుక ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను. మెరుపు కలను మెరుపు కలను. ఇప్పుడేం చేసింది మమ్మీ? ఏం చేసిందంటే ఆ విమలమ్మతో కలిసి గుడికి వెళ్ళింది. నాకు అత్తయ్య వాళ్ళు పరిచయం అయిన దగ్గర నుండి అత్తయ్య గాని ఆయన గాని మన కోసం, మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అమ్మా అమ్మా అని పిలుస్తూ నా మీద గౌరవం నటిస్తూ నన్ను ఏమార్చింది అంటే నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. మామ్,
నేను నీకు చెప్తూనే ఉన్నాను ఇది నిన్ను మోసం చేస్తుంది అని, కానీ నువ్వే నన్ను నమ్మలేదు. పైగా దీనికోసం నన్ను దూరం పెట్టావు. ఇప్పుడు చూడేం చేసిందో. నేనమ్మని మోసం చేయడం ఏంటక్క? అమ్మని నేనెందుకు మోసం చేస్తాను? అమ్మంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? హ, ఇప్పటికైనా నీ నాటకాలు ఆపితే అందరికీ మంచిది. ఏం డ్రామా చేసావు? చివరికి నీ వలన నా మిస్ ఇండియా కూడా మిస్ అయ్యేలా చేసావు. మామ్, నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఇది వాళ్ళింట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు కూడా వెళ్ళిందని. నువ్వు చెప్పగాని ఆ రోజు నేను వెళ్ళాను బేబీ, కానీ ఇదక్కడ లేదు. ఒకవేళ ఆ రోజే నా కంటపడుంటే చంపి పాతరేసేదాన్ని. ఇప్పటికైనా ఆ పని చెయ్యమ్మా. నువ్వు నన్ను ఇలా మాటలతో హింసిస్తూ దూరం పెట్టడం కన్నా నాకు చావే ఆనందాన్ని ఇస్తుంది. నేను తప్పు చేయలేదమ్మా. సాటి మనిషికి సాయం చేశాను, అది కూడా నా కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి కోసం, అంతే. ఇందులో మిమ్మల్ని మోసం చేయాలని కానీ నా స్వార్థం కానీ ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి నిన్నర్థం చేసుకునేది? నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా, మమ్మల్ని ఎంత మోసం చేయాలని చూసినా మేం చూస్తూ ఊరుకుంటూ నువ్వు చెప్పిందల్లా వింటామనుకుంటున్నావా? మామ్, మనం ఇలాగే ఇంకాసేపు ఇక్కడే ఉంటే దీన్ని మాయమాటలు చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేయాలని చూస్తుంది. పదమా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. రేపు మా ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మ, మీ ఇంటికి రావడం ఏంటక్క? మామ్ మా ఇంటికి రాక ఇంకెక్కడికి వెళ్తుంది? నీ మోసాలు భరిస్తూ ఇక్కడే ఉండమంటావా ఏంటి? అయినా మామ్ ఎక్కడుండాలో మామ్కి తెలుసు. అర్థమైంది కదా మామ్, ఎవరెలాంటి వాళ్ళు అని. ఏంటి నువ్వు దానికి సపోర్టా? నువ్విక్కడే ఉంటావా? లోపలికొస్తావా? పద లోపలికి. అక్క, అక్క, మెరుపు కలలు మెరుపు కలలు. హలో, ఏంటి సత్తి అలా చూస్తున్నావు? నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? పర్వాలేదు, చెప్పు సత్తి, నేనేం అనుకోను. భయపడకు, చెప్పు. నాకు పిచ్చి పట్టడం కాదు సతీ, నా శత్రువులకి పిచ్చి పట్టేలా చేశాను. ఫస్ట్ టైం నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఆ సంయుక్తని భానుమతి నుంచి విడదీశాను. ఇప్పుడు ఆ భానుమతికి అండగా ఎవ్వరూ లేరు. సంయుక్త లేని ఇల్లు, సైనికుడు లేని దేశం లాంటిది. ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఆ విమలమ్మ కొడుకు కదల్లేక మెదల్లేక ఆ వీల్ చైర్లో పడుంటే, ఆ భానుమతి కూతురు సంయుక్తేమో తల్లికి దూరమై రోడ్డు మీదకొచ్చింది. ఇది కదా కిక్ అంటే. ఇప్పుడు నేను అదే ఆటలో వాళ్ళని ఎలా బలి చేస్తానో చూడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? సంయు అక్కడ ఉన్నా
మనింట్లోనే ఉంది అనేలా ఉండాలి. తనకేం కావాలో మనం అన్నీ అరేంజ్ చేయాలి. అలాగే అని తల ఊపితే కాదు. సమ్యుకి కావాల్సిన బట్టలు, ఫుడ్, టీ, కాఫీలు అన్నీ ఇక్కడి నుండే వెళ్ళాలి. ప్లాన్ చేసుకో. ఎలాగో మీ అక్క మన పక్కింటికి వెళ్ళింది కదా, ఇంకా ఎందుకు ఏడుస్తూ కూర్చుంటావు? వచ్చి టిఫిన్ చేయి. రా. సౌందర్య అక్క వాళ్ళు తిన్నారు, నువ్వు కూడా తినేసేయ్. సంగీత, ఏంటి? ఎందుకు సంగీత ఇదంతా? నేను టిఫిన్ తినేశాను కదా. శ్రీను తీసుకొచ్చాడు. నువ్వు ఇలా తీసుకొచ్చావని తెలిస్తే అమ్మ నిన్ను తిడుతుంది కదా. ఇంకొకసారి ఇలా తీసుకురాకు. హ? సంగీత, సంగీత, నువ్వు నా మీద ప్రేమ కొద్దీ తీసుకొచ్చావు, కానీ అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇదంతా అవసరమా చెప్పు? అందుకే తీసుకెళ్ళిపో. సంగీత, మెరుపు కలలు మెరుపు కలలు. నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేను. నాకు చాలా చిరాగ్గా ఉంది. పైగా ఆ సంయుక్తాన్ని చూస్తుంటే ఇంకా చిరాకేస్తుంది. అది సంగీతాన్ని కూడా చెడగొట్టేస్తుంది. దాని నాటకాలు ఇక్కడ చూస్తూ నేను ఉండలేను. నేను మా ఇంటికి తీసుకెళ్తానంటుంటే నువ్వెందుకు రావట్లేదు మామ్? ఇంకా ఇక్కడుండి ఏం చేస్తావు? ఇక్కడ నీకేం మిగిలింది? నువ్వు నమ్ముకున్న సంయుక్త నిన్ను మోసం చేసి చివరికి కట్టుకున్న వాడి కోసం గుళ్ళకి ఇళ్ళకి వెళ్లి పూజలు చేస్తుంటే నువ్వింకా దాని పక్కనే ఉంటానంటావేంటి? వెళ్దాం పద మామ్. ఇక్కడేముంది? లేదు బేబీ, ఇప్పుడు నువ్వు ఒకింటికి కోడలివి. నువ్వొచ్చి పుట్టిల్లని చెప్పి 4 రోజులు కాదు, వారం రోజులున్నా ఎవరు ఏవనుకోరు. కానీ నేనొచ్చి మీ ఇంట్లో ఉండకూడదు. నేను రాను బేబీ. సరే మామ్, ఎంత చెప్పినా నువ్వు వినవు. ఎప్పుడు ఇలాగే చేస్తావు. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను మామ్. ఇప్పుడు సౌందర్య వెళ్ళిపోతానంటుంది. పెళ్ళైన తర్వాత నేను వాళ్ళకి చేసిందేవీ లేదు. గొప్పింటి కోడలైనంత మాత్రాన పుట్టింటి నుంచి ఏవీ పెట్టకపోతే వాళ్ళేమనుకుంటారో ఏమో. కానీ తల్లిగా నా మనసు ఊరుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క బావగారు వస్తున్నారని ఎంతో ఆశతో వాళ్ళను బాగా చూసుకోవాలని చాలా ప్లాన్ చేసుకున్నాను. కానీ చివరికి ఇలా నేనే పక్కింట్లో ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు భగవంతుడా ఇలాంటి టైంలో కూడా నన్ను అమ్మ పక్కన లేకుండా చేశావు? ఇప్పుడు అమ్మని చూస్తుంటే సహాయం చేయాలనే ఉంది, కానీ ఎలా? సంగీత, సంగీత, ఇట్రా రా రా. ఒకసారి
బయటికి రా. ఏం పర్లేదు, ఒక్కసారి రా. 5 minutes. ఇట్రా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సౌందర్యకి ఈరోజు వెళ్ళిపోతానంటుంది కదా, ఏమీ పెట్టి పంపించలేదు, సరిగ్గా చూసుకోలేదు, కనీసం బట్టలు కూడా పెట్టలేదని అమ్మ చాలా ఫీల్ అవుతోంది. ఈ డబ్బులు ఎలాగైనా అమ్మకివ్వు. నేనే ఇచ్చానని చెప్పకుండా నీ డబ్బులే అన్నట్టుగా ఇవ్వు. లేదు సంగీత, ఈ టైంలో నువ్వు తప్ప నాకింకెవరూ సాయం చేయలేరు. ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చినా అమ్మ తీసుకోదు, నా డబ్బులు అసలే ముట్టదు. ఇక మిగిలింది నువ్వు ఒక్కదానివే. పాటలు పాడినప్పుడు దాచుకున్న డబ్బులని చెప్పి అమ్మకిచ్చే. వెళ్ళు. ఇంత డబ్బు నీకెక్కడది సంగీత? అసలు నాకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? మెరుపు కలలు మెరుపు కలలు అలాంటిదేం జరగదమ్మా, నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళొస్తాను. విమలమ్మా, విమలమ్మా, విమలమ్మా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? నువ్వు నన్ను సాధించానని, నన్ను వెక్కిరించడానికి, నన్ను ఓడించాను అని నన్ను చూసి నవ్వడానికి ఇక్కడికొచ్చావా? ఏంటి భాను, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకేం చేయాలి? నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటానని మా ఆయన దగ్గర మాట తీసుకున్నావు. ఆ పంతం నెగ్గించుకున్నానని నన్ను చూసి నవ్వడానికి ఈరోజు ఇక్కడికొచ్చావు. నా కూతుర్ని నాకు దూరం చేశావు. ఇంకేం చేయాలి? సమయుని నేను నీకు దూరం చేయడం ఏంటి భాను? తనని దూరం పెట్టింది నువ్వు. తెలుసు, తెలుసు. కానీ నేనెందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అదంతా నీ వల్లే కదా, నువ్వు చేసిన పనికే కదా. అయినా నన్ను అవమానించాలని, నన్ను సాధించాలని మా పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అప్పుడు కుదరకపోయేసరికి, ఇప్పుడు మా ఆయన మా మధ్య లేకుండా పోయేసరికి దాన్ని అవకాశంగా మార్చుకున్నావు. నా కూతుర్ని నీ మాయ మాటలతో నీ వైపుకి తిప్పుకొని నీ కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించి చివరికి నా నుంచి నా కూతురు దూరం వెయ్యేలా చేశావు. ఇప్పుడు నీకు బావుందా? నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇంకెందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా అత్తయ్య. నువ్వు నోర్మై. అసలు నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. అసలేమనుకుంటున్నారు మీరు? అంటే నిన్నటి వరకు దొంగతనంగా కలుసుకున్న మీరు ఈరోజు నాకు నిజం తెలిసేసరికి
డైరెక్ట్ గా కలుసుకోవటం మొదలు పెట్టారా? ఇన్ని రోజులు నా కూతురికి నేనంటే భయం, ప్రేమ, అభిమానం ఉన్నాయనుకున్నాను. అవేవీ లేవు, కేవలం నటన అని అర్థమైంది. అది కాదు బాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సమ్యుకి నువ్వంటే ప్రాణం, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అలాంటి సమ్యుని దూరం పెడుతున్నావు బాను. ఇంకా నేను ఎప్పుడూ మనం కలిసి ఉండాలనే కోరుకున్నాను తప్ప ఇలా విడివిడిగా ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నా తమ్ముడి పిల్లలు, నా తమ్ముడి భార్య బావుండాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనే తాపత్రయమే ఉంది, కానీ నిన్నెప్పుడూ నేను సాధించాలని అనుకోలేదు బాను. ఎందుకు ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటున్నావు? అపార్థం కాదు, ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని. ఇన్ని రోజులు నేను మాయలో ఉన్నాను, సమయం నన్ను మోసం చేయలేదు అన్న భ్రమలో ఉన్నాను. కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. నిన్నటి వరకు ఈ గేటు దాటి లోపలికి రావడానికి ఆలోచించే నువ్వు ఈరోజు ఏకంగా లోపలికొచ్చి నా కూతురుతో మాట్లాడే ధైర్యం చేశావంటే ఇప్పుడు అర్థమవుతుంది.